తరఫున ఫస్ట్ సినిమా, దీనికి కావాల్సింది హెల్ప్ మీ నుంచే ఫస్ట్ మాకు. సో మీరు మీడియా వాళ్ళు మా మూవీని కొంచెం ఎక్కువ బాగా ప్రమోట్ చేసి మంచి పేరు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ. చాలా హెల్ప్ అవసరం మీది ఇప్పుడు ఈ ప్రమోషన్ చేయడం కోసమైనా. దీని ఒక మంచి ఉద్దేశం తీసిన సినిమా ఇది. సో దీని గురించి మనం మంచిగా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి ఉద్దేశం సమాజం కూడా వెళ్తుంటుంది, మన కల్చర్ నిలబెట్టుకోండి. సో మీ హెల్ప్ మాకు చాలా అవసరం. మీరు ఖచ్చితంగా మీ హెల్ప్ మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారు మీరు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సో అందరికీ, యూనిట్ సభ్యులందరికీ, టెక్నీషియన్స్కి, స్టార్ క్యాస్ట్కి, ఇక్కడ వచ్చిన మిత్రులు, అంతేకాదు మా ఫ్రెండ్ యాక్చువల్లీ క్లాస్మేట్స్, కమ్ ప్రసాద్, కమ్ ప్లీజ్ కమ్. వీళ్ళు మాకు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళనమాట. నా క్లాస్మేట్ ఇతను. మరొక గ్రూప్ ఉంది, ఇంజనీరింగ్ గ్రూప్. ఆ గ్రూప్లో రమేష్ చెప్పాలని ఒకటి పంపించగానే ఫస్ట్ పెట్టేది మా గ్రూప్ వాళ్ళకే. వీళ్ళకి పెట్టి ఎలా ఉంది ఇది కొంచెం ఫీడ్బ్యాక్ చెప్పండి అంటాను నేను. అనగానే వీళ్ళు నన్ను తిట్టేది కానీ కొట్టేది వీళ్ళనమాట. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు వీళ్ళు. ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటుంది అని. ఈ ఫ్రెండ్స్ అందరు చాలామంది ఉన్నారు ఇంకా. సో వీళ్ళ సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. లగ్గం సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే మనకి ఇక్కడ ఆంధ్ర సైడు లగ్నమా అన్నారు. కాదు లగ్గం అంటే ఏంటి డిఫరెన్స్ అంటే, లగ్గన్ని తెలంగాణలో పెళ్ళి అంటారు, మామూలుగా మనకు పెళ్ళి అని పిలుస్తాము, మళ్ళీ మన తెలంగాణలో లగ్గం అని అంటారు అని అట్లా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో నిజంగా ఇది పెళ్ళి కాదు, లగ్గం. ఎందుకంటే 2 కుటుంబాలు కలిస్తే పెళ్ళి, 2 మనసులు కలిస్తే లగ్గం. సో ఈ లగ్గం అనే సినిమా కోసం నేను నిజంగా నా కూతురి లగ్గం చేస్తే ఒక తండ్రిగా ఎలా కష్టపడతానో, ఎలా ఇష్టంతో, ఎలా ప్రేమతో చేస్తానో, ఇలా నా కూతురు పెళ్ళిలా చేశాను ఈ సినిమాకి. సో లగ్గం సినిమా గురించి ఇప్పుడే నేను ఎక్కువ చెప్పను. సో ఎందుకంటే నా కూతురు దిష్టి తగ్గుతుంది. సో ఈ సినిమా అనుకున్న టైంకి పూర్తి అవ్వడానికి నాకు పూర్తిగా సహకరించిన సుభిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారికి మీ అందరి ముందు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక దర్శకుడు ఎంత కలగన్నా దానికి సహకరించి నిర్మాణంలో మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ని ఇచ్చే నిర్మాత దొరకడం అనేది అది నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. సో ఇక నా టెక్నికల్ టీమ్ నా బలము. కెమెరామెన్ బాలరెడ్డి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారు నేను ఇంతకుముందు కలిసి భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చేశాము. సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సో తను మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో అట్లాగే మా ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి గారు. సో తను ఏంటంటే ఏదైనా సరే ఉంటే వాదిస్తాను నాతో. ఏంటంటే మనకి ఎందుకు లేనాడు కాకుండా ఈ సీన్ ఎందుకు, ఈ షాట్ ఎందుకు అని నాతో ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు. చాలా బాగా ఎడిటింగ్ చేశాడు. అట్లాగే మా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ కానీ, తర్వాత మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, మా హీరో సాయి రోనక్, ప్రజ్ఞ రాలేదు, తన హెల్త్ బాగాలేదు. సో ఇక నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు, నేనైతే 3 మూవీస్ చేశాం. మీ శ్రేయోభిలాషి, తర్వాత బేవర్స్, ఇది నా 3rd మూవీ. సో మేమిద్దరము బాగా గురు శిష్యుల్లా ఉంటాము. తను యుఎస్ఏలో ఉండడం వల్ల రాలేకపోయారు. సో అట్లా నా టెక్నికల్ టీం కానీ, నా క్యాస్ట్ అండ్ క్రూ కానీ అందరి సహకారంతో అందరం ఒకటిగా ఇచ్చేసి ఈ సినిమాను పూర్తి చేశాము. అక్టోబర్లో ఈ సినిమా మీ ముందుకి వస్తుంది. సో నా లాస్ట్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్ చాలా చిన్న సినిమా అయినా సరే మీడియా మిత్రులు, మిగతా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు బాగా సహకరించారు. దానివల్లే మనం మైత్రి మూవీస్ ద్వారా ఆ సినిమాను విడుదల చేయగలిగాము. సో అట్లాగే ఈ సినిమా కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేసి లగ్గం అనే సినిమాను జనాల్లోకి తీసుకుపోయేలాగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. రమేష్ గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పగానే చాలా ఎక్సైటింగ్గా అనిపించిన విషయం. ఎందుకంటే ఒకటి, నేనేమో ఈ భాష మాట్లాడగలను అని ఒక ధైర్యంతోనూ నేను మాట్లాడించేస్తాను అని చెప్పేసి అన్నారు. అది కాకుండాను రాజేంద్ర ప్రసాద్ గారితోనూ యాక్ట్ చేయగలిగాం అనడం అది ఒక విషయం. కానీ ఆయనతో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండడం అనమాట. సో ఆయన పక్కన నించుంటే ఇంకొక వేరే ఆర్టిస్ట్ కనపడరు యాక్చువల్గా. అదొక ఛాలెంజింగ్గా ఉంటుంది.
ఆయన పెర్ఫార్మెన్సెస్ అంత స్ట్రాంగ్ పెర్ఫార్మరు. ఆయనతో కలిసి ఇట్లాంటి ఒక సబ్జెక్టు చేయగలగడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత ఈ లగ్గం అనే ఈ సబ్జెక్ట్ మన అందరి ఇళ్లలో మనం ఎప్పుడైనా ఫీల్ అయ్యే విషయం అన్నమాట. ఇది మనకి జరిగి ఉంటుంది. మన ఆడపడుచుల్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు మనం ఇలాగే ఫీల్ అయ్యి ఉంటాము. ఎందుకంటే ఈ లగ్గంలో ఉన్న అన్ని ఎమోషన్స్ చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్. ఆ స్వచ్ఛమైన కొలంలోకి కొంతమంది రాళ్ళు ఎప్పుడు విసురుతూనే ఉంటారు కదా. రాళ్ళు ఎవరు విసురుతారని ఇప్పుడు చెప్పను, కానీ వాటన్నిటినీ భరించుకుంటూ ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల ఎట్లాంటి విషయాన్ని తను ముందుకు తీసుకెళ్తుంది అన్నదన్నమాట. అది ఆ మాటల్లోనూ ముఖ్యంగా ఆయన రైటింగ్, ఆయన డైలాగ్స్ అన్నమాట. అంత పవర్ఫుల్ డైలాగ్స్, చాలా సింపుల్గా ఉంటాయి. యాక్చువల్గా రమేష్ గారేమో ఆయనకే ఎదిగిన కొడుకులు ఉన్నారనమాట. చాలా పిక్చర్స్ అన్నీ డైరెక్ట్ చేశారు. హీజ్ ఎ బిగ్ రైటర్. కానీ ఆయనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఒక కళాకారుడికి అదే చాలా ముఖ్యమైన ఒక విషయం. మనం ఎంత ఏజ్ అయినా కూడా, లేకపోతే ఎంత అనుభవం వచ్చేసినా కూడా ఒక ఇన్నసెన్స్ తోటి చేయడం అనేది, ఆ ఇన్నసెన్స్ని ఆయన రీటైన్ చేసుకున్నారు. అలాగే ఇందులో ఆయన రాసిన మాటలు, ఒక సీన్ అయితేనేమో మేము చేస్తూ అలాగే చేస్తూనే ఉన్నాము, ఆయన కట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను అట్లాగే ఇంప్రవైజేషన్ అంటారు. ఒక్కొక్కసారి యాక్టర్స్ ఏమో మేము ఇన్స్టిట్యూట్స్లోని అక్కడ ఇక్కడ చెప్పిస్తూ ఉంటారు కదా, ఇంప్రవైజేషన్ అని ఒక సీన్. అట్లా ఇంప్రవైజ్ చేసుకుంటూ ఆ సీన్ను చేస్తూనే ఉంటే బాలాగారేమో అట్లాగా రోల్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్ చెప్పలేదు. మా ఇద్దరు కళ్ళమట నీళ్లు. సో ఆ ఎమోషన్ని తీసుకురాగలిగారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన మాటలు, ఆయన కథ. ఆ బేస్ లేకపోతే మేము ఎంత కష్టపడినా సరే మీకు అది చేర్చగలిగే ఒక ఎమోషన్ని మేము తీసుకురాగలగడం అనేది ఆ ఒక రైటింగ్ అన్నమాట. అదే చాలా మంచి పునాది ఈ పిక్చర్కి. సో ఇట్లాంటి ఒక పిక్చర్ తోటి ఎప్పుడూ మీ ముందుకు రావడం అనేది నాకు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నేను బాగా చేశాను అంటే అది బాగా చేయడానికి వెనక అంత మంచి రైటింగ్ ఉండాలి, అది బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగే ఒక డైరెక్టర్ కూడా ఉండాలన్నమాట. అలాగా మాకందరికీ అట్లాగా ఒక పాట అయితే ఇంకా వేయలేదు. ఆ పాట మేము చేస్తున్నప్పుడే అందరం నిజంగానే ఏడు చేసామన్నమాట. ఆ లిరిక్స్ రమేష్ గారే రాశారనుకున్నాను, కానీ మీరిద్దరూ కలిసి రాశారని ఇప్పుడే చెప్పారనమాట. ఆ లిరిక్స్ ఇంకెప్పటికీ మన మనసుల్లో హత్తుకుపోయేలాంటి లిరిక్స్ అనమాట. ఒక ఆడపిల్లని మనం ఇంటి నుంచి పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది. ఇలాంటి విషయాలు ఉన్న ఈ లగ్గం అనే పిక్చరు చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే మనం చాలా పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాము. కొన్ని పిక్చర్స్ మన జీవితంలో ఉందే అని అనుకుని చూస్తాం కదా. మనం కుటుంబాలను తీసుకువెళ్తాము, మనం ఫ్రెండ్స్తో కూడా వెళతాము, అత్తమామలతో వెళతాము. అలా వెళ్ళగలిగే ఒక కథ ఇది. అందులో ఒక పార్ట్గా నేను ఉండగలగడం అనేది నాకు చాలా చాలా సంతోషం. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ. ఎందుకంటే మేము చేసేటప్పుడు మా ఇద్దరికి ఒక చిన్న పోటీ ఉండింది. అది డెఫినెట్ కదా, ఒక ఆర్టిస్ట్కిని. బట్ అది డెఫినెట్గా ఈ కథని స్ట్రెంగ్థన్ చేయడానికి ఉండే పోటీ తప్ప మిగతా ఏమీ కాదు. నేనే ఒక సీన్ చూసినప్పుడేమో నాకే చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్స్ 2-3 ఉన్నాయి ఇందులోనూ. అవన్నీ ఇప్పుడు చెప్తేనేమో ఇంకా మీకు కథ అంతా చెప్పేసినట్టు అయిపోతుంది. నేను ఇంత అందంగా సమీప కాలంలోని ఏ పిక్చర్లోనూ కనిపించుండను. ఈ పిక్చర్లో నేనే చెప్తున్నాను చాలా అందంగా కనిపిస్తాను మీకు. దానికి కారణం ఏమిటంటే మా బాలారెడ్డి అన్నమాట. ఆయనేమో చాలా కరెక్ట్గా యాంగిల్స్ చూస్ చేయడం, కానీ ఇలా రండి, ఇక్కడి నుంచోండి, ఇలా చూడండి. నేనేమో ఆ లైటింగ్లో నన్ను నేను చూసి అనుకున్నాను అనమాట, ఇంత బాగుంటానా నేను అని. చాలా థ్యాంక్స్ అండి. అండ్ పేరున చెప్పాలంటే అందరూ
మేమందరం అంటే ఒక్కొక్క సినిమా కూడా మనం కష్టపడే చేస్తాము, అది కష్టపడకుండా ఎవ్వరము చెయ్యము, అది ప్రేక్షకులకి నచ్చాలి. అలాంటి ఒక పిక్చర్ అనమాట. నిజంగానే ఈ పిక్చర్ మీకు అందరికీ గుర్తుపోయి ఉండేటట్టు చేసిందే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, రోనక్ యూ డిడ్ ఇట్లాంటి కొన్ని సినిమాలు చేసినావు కదా, వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్? ఎందుకంటే నేను చేసిన చాలామంది డైరెక్టర్స్ అయిపోయారు కొన్ని సినిమాలు. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి దే వాజ్ నో గైడెన్స్. నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే అక్కడ మహీవి రాఘవ్ గారు ఈ కాల్డ్ మీ అండ్ కాస్టెడ్ ఇన్ ద మూవీ కాల్డ్ పాఠశాల. దాని తర్వాత ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను మొన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగింది. అవును కదా, అందుకే మనం చాలా ఈ లో కాన్ఫిడెన్స్గా మాట్లాడతామేమో, మన మీడియా అపియరెన్సెస్లో ఇట్లా ఉంటామేమో, చాలా డౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామేమో అనుకునేవాడిని. సో మొన్న రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నారు. దే ఆర్ వెరీ ఫేమస్. వాళ్ళు నడుస్తున్నప్పుడు మీడియా వాళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు, ఫోటోలు తీయట్లేదు, ఏం తీయట్లేదు. వీళ్ళు ఇంత ఫేమస్, ఇది బయట వీళ్ళనే ఏమనట్లేదు అంటే మనం ఇంకా సైలెంట్గా వెళ్ళిపోవాలని జోలో చేతులు పెట్టుకొని స్ట్రైట్గా వెళ్తున్నా. సడన్గా రోనక్ అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇట్లా నన్ను నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ మ్యాన్. లైక్ నన్ను డ్రైవ్ చేస్తుందే మీడియా ఫ్రమ్ ద బిగినింగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ మై రివ్యూస్, ఫర్ టేకింగ్ మై వర్క్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తా. నాది ప్రెషర్ కుక్కర్ అని ఒక సినిమా వచ్చింది. అది లాక్డౌన్ టైంలో అమెజాన్లో బాగా అదే అయింది, చాలామంది చూశారు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి నేను చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. బట్ నా ఇంక్లైనేషన్ మొత్తం కూడా యాక్టింగ్ మీద, డాన్స్ మీద, మార్షల్ ఆర్ట్స్ మీద, వీటి మీద ఉండేది. అయితే మా ఇంటికి ఎవరైనా వచ్చి మీ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడండి, మా పిల్లలు దే ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్, ఇట్లా మాట్లాడితే మా నాన్న చేస్తాడండి, అది పూటకొస్తుందా బట్టకొస్తుందా అనేవాడు. అట్లాంటిది ప్రెషర్ కుక్కర్ సినిమా అయినప్పుడు వాళ్ళు నార్మల్గా మై డాడ్ ఈజ్ రిటైర్డ్ ఆఫీసర్, మామూలుగా వాకింగ్కి అక్కడ లోకల్ గ్రౌండ్లోకి పోతూ ఉంటే ప్రెషర్ కుక్కర్ అనే సినిమా చూడండి సార్ బాగుంటుంది అంటే మా అమ్మకు వచ్చి చెప్పిండంట, ఇట్లా అడిగిరు నన్ను, మీ అబ్బాయి కూడా నా తమ్ముడు యూఎస్లో ఉన్నాడు, మీ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు కదా, మీరు ప్రెషర్ కుక్కర్ సినిమా చూడండి అని. అయితే అవునండి అది చేసింది మా అబ్బాయి అంటే వాళ్ళు నమ్మల. అయితే మీరు ఊరికే చెప్తున్నారు, సినిమా హీరో మీ అబ్బాయి ఎందుకు అవుతాడు అని, లోకల్ బస్తీ మైండ్ సెట్. అయితే ఒకరోజు మా అమ్మ నన్ను పొద్దున్నే పిలిచి తొందరగా రా, నువ్వు అర్జెంటుగా రా అంటే సరే ఎందుకు అని చెప్పి నేను 4 షార్ట్స్లో లేచి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళంగానే నన్ను వాకింగ్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఇదిగో మా అబ్బాయి ప్రెషర్ కుక్కర్ హీరో, వీళ్ళందరూ చూడండి. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లగ్గం సినిమా రిలీజ్ అయినాక మా అమ్మ నాన్నే గర్వంగా చెప్తారు లగ్గం సినిమా హీరో మా కొడుకు అని. సో దట్ ఈస్ లగ్గం మూవీ ఫర్ మీ. ఈ లగ్గం మూవీ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ టైం, ఇంకా ఫ్యూచర్లో చాలా ఈవెంట్స్ ఉంటాయి. కానీ ఈ లగ్గం సినిమా నాకు ఏమేమి ఇచ్చిందంటే, ఫస్ట్లీ నాకు ఇండస్ట్రీలో నాకు అన్న లేడు, కానీ ఒక అన్న ఉంటే ఎట్లా ఉంటుందో నాకు మా బాలరెడ్డి అని చూస్తే తెలుస్తుంది. చాలా బాగా గైడ్ చేస్తాడు. అండ్ నాకు ఒక డైరెక్టర్ని ఇచ్చిండు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నేను సడన్గా స్టోరీ నుండి డిస్కనెక్ట్ అయ్యి డైరెక్టర్ని చూస్తున్నా. ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఆ డైరెక్టర్ ఎంత కనెక్టెడ్ అయి ఉంటే అట్లా ఏడుపు వస్తుంది ఆయనకి. అండ్ నెక్స్ట్ ఐ వెంట్ టు మీట్ ప్రొడ్యూసర్. ఈ లగ్గం సినిమా నాకు ఒక ప్రొడ్యూసర్ని ఇచ్చింది. ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి కూర్చున్నా. మామూలుగా ప్రొడ్యూసర్లు ఏంటంటే ఈ అబ్బాయి బాగున్నాడా, చేయండి సినిమా, వెరీ గుడ్, ఓకే బాబు గుడ్ లక్ అంటారు. దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ఒక రోజు కల్పిస్తారు ప్రెస్ మీట్లో, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా నేను. సార్ వాళ్ళ వైఫ్ అండ్ హిస్ డాటర్ వాళ్ళందరికీ డైరెక్టర్కి ఎంత గ్రిప్ ఉందో స్టోరీ మీద అంతే ఈక్వల్ గ్రిప్ ఉంది. దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ. సో ఈ లగ్గం ఆ సినిమా అట్లాంటి ప్రొడ్యూసర్ కూడా నాకు ఇచ్చింది. ఈ లగ్గం సినిమా నాకు మా బాహుబలి ప్రభాస్ వాళ్ళ అమ్మ
ఆ అమ్మాయి నాకు కూడా అమ్మ చేసింది. ఇంతకంటే అండ్ దర్ సో మెనీ. నేను ప్రెషర్ కుక్కర్లో వర్క్ చేసిన మా కిరీటి అన్న తో మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చింది. అండ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్న సినిమా పుట్టగానే పెట్టారు పేరు, ఎంత మంచి అప్లాజ్ వస్తుంది. అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న అని నాకు ఈ లగ్గం సినిమా ఇచ్చింది. అండ్ చిన్నప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా బాగా నచ్చేది నాకు. అండ్ జోకర్ సినిమా కానీ, ఆహనా పెళ్ళంట, ఇప్పటికీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మార్నింగ్ రాజేంద్ర ప్రసాద్ కామెడీ సీన్స్ అని పెడతా. అట్లా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా సీన్స్ చూడడం నాకు చాలా అలవాటు. ఐ ఫీల్ హీస్ అన్ యాక్టర్ హూస్ అన్ ఇన్స్టిట్యూషన్ హిమ్సెల్ఫ్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా మైండ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. దట్ ఓకే, మనం ఈయనతో వర్క్ చేయట్లేదు, ఈయన మనకు తెలియదు, హీస్ జస్ట్ అన్ యాక్టర్ హియర్ అన్న ఆ ప్రిపరేషన్కి వచ్చి మరి ఐ హ్యాడ్ టు వర్క్ విత్ హిమ్. సో ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్. అండ్ సినిమాలో ఉన్న ప్రతి యాక్టర్ కూడా దే వర్ సపోర్టింగ్ వెల్ అండ్ దే యాక్టెడ్ సో వెల్, ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఆదిత్య మ్యూజిక్లో నా ఆల్మోస్ట్ అన్ని సినిమాల సాంగ్స్ ఉన్నాయి. అండ్ లగ్గం సినిమా కూడా ఆదిత్య మ్యూజిక్లో రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. అండ్ సాంగ్స్కి మంచి ఇది వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ టీజర్తో ఇంకా రెస్పాన్స్ వస్తుంది. లగ్గం సినిమా ఎందుకు చూడాలి ఫ్యామిలీస్ అంటే, నేను ఒక చిన్న హింట్ ఇస్తా. ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగే ఒక లైన్ చెప్తా. ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ పెళ్లి చేసుకోమంటే చాలా కారణాలు చెప్తున్నారు. వద్దమ్మా, పెళ్ళి అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి, లేకపోతే పడట్లేదు, మాటలు వినరు, ఇట్లా చాలా చెప్తున్నారు. దీనివల్ల పేరెంట్స్ చాలా మంది చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు ఇంట్లో. మీ అందరికీ ఒక చిట్కా చెప్తా, వెళ్ళి థియేటర్లో లగ్గం సినిమా చూపించండి, ఇమ్మీడియట్గా పెళ్లి కావాలంటారు. సో మేక్ ష్యూర్ ఈ టీజర్ చూడండి, నచ్చితే మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.